ఏదో ఒక రోజు నువ్వు మా ఇంటికి వస్తావు కదా, అప్పుడు తప్పకుండా ఆశీర్వదిస్తాను. అలాగే అంకుల్. బాగుంది. అమ్మ ఫోన్ చేస్తుంది. పనవ్వగానే ఇంటికి వెళ్లకుండా నేరుగా గుడికి వచ్చేసాను కదా, లేట్ అయ్యేసరికి అమ్మ ఫోన్ చేస్తున్నట్టుంది. ఇక నేను బయలుదేరుతాను మేడం. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. వస్తానమ్మా. వస్తాను అంకుల్. జాగ్రత్త అమ్మా. చెయ్యవు. బాయ్ బాయ్ బాయ్. బాయ్ అమ్మా. వాటర్ క్యాన్లు వేసే అమ్మాయి వెళ్ళిపోయింది. ఈ ప్రణీత ఇంకా రావట్లేదేంటి? చూసారా బావగారు, అక్షయ మన రాజా కోసమే పుట్టినట్టు ఆ దేవుడు ఒకరికి తెలియకుండా ఒకరికి మన ముగ్గురికి పరిచయం చేశాడు. ఇది ఖచ్చితంగా ఆ దైవ నిర్ణయమే బావగారు. అవునమ్మా. ఒరే సత్యం, ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి ప్రకాశంతో మాట్లాడి ఈ సంబంధం ఖాయం చెయ్యి, సరేనా? తప్పకుండా అమ్మా. చెప్పు, మా మమ్మీ ఎక్కడ? ఏం జరిగింది? వాటర్ క్యాన్లు వేసే అమ్మాయి గుడికొచ్చింది. అత్తయ్య, పెద్దమావయ్య, అమ్మమ్మ ఇంతసేపు తనతోనే మాట్లాడారు. ఆ అమ్మాయి జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయింది. అలాగా? మా మమ్మీ ఎక్కడ? అందరూ గుళ్ళోనే ఉన్నారు. చెప్తా వీళ్ళ సంగతి, రా. బావగారు, నేను ప్రదక్షిణలు చేసి వస్తాను. ఆగమ్మా, మేము వస్తాం.